దేశ ఆర్థిక వ్యవస్థలో అనేక సవరణలు చేసి ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన నాయకుడు దివంగత నేత పివి నరసింహారావు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ఆయనకు ప్రకటించడం గర్వంగా ఉందని పివి మనవరాలు అజిత చెప్పారు. పివి నరసింహారావుతో గడిపిన క్షణాలను మరోసారి నెమరవేసుకున్నారు. పివి మనవరాలు అజితతో మా ప్రతినిధి మహేందర్ ఫేస్ టు ఫేస్. భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డుకు పివి నరసింహారావు అర్హులని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో వారి కుటుంబ సభ్యులు ఎనలేని ఆనందంలో మునిగి తేలుతున్నారు. గత కొన్నేళ్ల క్రితమే ఈ పథకం అంటే ఈ అవార్డు రావాల్సి ఉంది, కానీ ఇంకా ఆలస్యమైంది. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం చొరవతో మరి అవార్డు దక్కడం చాలా ఆనందంగా ఉంటుంది అంటున్నారు. మనతో మాట్లాడేందుకు పివి గారి మనవరాలు అజిత గారు మనతో పాటు మాట్లాడే తెలుసు. మేడం, కంగ్రాచ్యులేషన్స్ ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులకు. ఈ అవార్డు పివి గారికి రావడం ఇంత ఆలస్యమైంది, అయినప్పటికీ వచ్చింది. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇవాళ ఒక చెప్పలేని ఆనందం, మాటలు రావట్లేదు. కానీ ఇవాళ ఒక పండగలాగా ఉంది. తాతగారిని మళ్ళీ గుర్తు చేసినట్టుగా అవుతుంది. ఆయనకి మళ్ళీ పునర్జన్మ ఇచ్చినట్టు అవుతుంది. దీనికి తాతని భారతరత్న అనడం ముందా వెనకాల పక్కన పెడితే ఈ దేశం మొత్తం ఈ తరానికి వచ్చే తరానికి ఆయనంత అర్హుడు ఇంకెవరు లేరు అన్నది చెప్పక అందరూ అయిపోయిన ఆయనని అందరికీ, కేంద్రానికి, స్టేట్కి, దీని పక్షాన ఎవరైతే ప్రతి ఓటు ఇచ్చారో దానికి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ మా తరఫు నుంచి, ఫ్యామిలీ తరఫు నుంచి చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ టు ద ఎంటైర్ నేషన్ అండ్ ది రెస్పాన్సిబుల్ పర్సన్స్ హూ హ్యావ్ డిసైడెడ్. ఇంకెవరండి, ఆయన కాకుండా ఇంకెవరు ఉంటారు? ఈ దేశానికి ఎంతో చేసి పెట్టిపోయారు. అలాంటి మనిషి గురించి నేను చెప్పాలంటే చాలా చిన్నదాన్ని. బట్ యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ వీఆర్ ఆల్ హ్యాపీ, ప్రౌడ్ దట్ ఈ జన్మ మాకు తరించినట్టు అయింది. ఆయనను మేము ఫాలో అవ్వటం ఒక ఎత్తు అయితే, ఆయనకు కాకుండా భారతరత్న ఎవరికి ఇచ్చినా మాకు యాజ్ అ ఫ్యామిలీ ఆయనంత సబబు ఇంకెవరు లేరని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. 19 సంవత్సరాల తర్వాత ఆయనను మళ్ళీ గుర్తు చేసిన వాళ్ళు అయ్యాం. మా అందరికీ ఒక పండగలాగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా ఉంది మేడం, మీరు పివి గారితో గడిపిన క్షణాలు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు ఆయన ఉంటే ఎంత బాగుండే అన్నట్టుగా, ఆయన మా పక్షానే ఉన్నాడు, మాతోటే ఉన్నాడని ఎప్పుడు అనిపిస్తుంది. కానీ ఆయన ప్రతిసారి ఆయనతో చాలా లిమిటెడ్గా, అంటే స్కూల్స్, కాలేజెస్ అప్పుడు ఉన్న హాలిడేస్ అప్పుడు కొంత సమయం స్పెండ్ చేసిన జర్నీని ఎప్పుడు మర్చిపోలేము. పొద్దున్న నుంచి మాకు ఆయనే గుర్తుకొస్తున్నారు. ఆయనతో ఉన్న మధుర క్షణాలే గుర్తుకొస్తున్నాయి. భౌతికంగా ఆయన లేడు అన్నది నాకు నా చిన్నప్పటి నుంచి, ఆయన చనిపోయిన 19 సంవత్సరాల నుంచి ఇంకా మైండ్లో ఆయన ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, ఆయన పనిచేస్తున్నారు దేశానికి. అలాంటి ఫీలింగ్తో కొన్ని ఏళ్ళు గడిపేశాం మేము. ఇప్పటికి కూడా ఆయన గురించి దేశం మొత్తం మాట్లాడుతున్నారు అంటే ఇట్స్ నెవర్ టూ లేట్ టు టాక్ అబౌట్ గ్రేట్ పీపుల్. అండ్ ఇలాంటి వాళ్ళు ఇంకా పివి నరసింహారావు గారు లాగా ఎంతోమంది రావాలి. అండ్ నెక్స్ట్ తరానికి ఈయన చేసిన దేశం గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. లేకపోతే నెక్స్ట్ జనరేషన్కి గాంధీ తాత ఎవరు, పివి నరసింహారావు ఎవరు అన్నది తెలియకుండా పుస్తకాల్లోనే ఒక ఫోటోలా, ఒక కథలా మార్కులకి రావాల్సిన విషయంలో అవ్వకూడదు. నెక్స్ట్ తరానికి వీళ్ళ స్ఫూర్తితో వీళ్ళు ఎంకరేజ్ అయ్యి నెక్స్ట్ జనరేషన్ ఇంకెంత బాగా పనిచేయాలి, ఎంత ఓర్పుతో, ఎంత నేర్పుతో అన్నది వాళ్ళ జీవితాన్ని దారపోసి దేశానికి ఇచ్చిపోయిన వాళ్ళు. ప్రధానంగా జీవించి ఉన్నప్పుడే ఇటువంటి అవార్డ్స్ వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అంటారు. కానీ చనిపోయిన తర్వాత కూడా ఈ అవార్డు ఇన్ని సంవత్సరాలు ఆలస్యంగా వచ్చింది, అయినప్పటికీ మీకు సంతోషం. కానీ జీవించి ఉంటే ఎలా ఉండేది? ఆయన ప్రతి అణువు ఈ దేశంలో, ప్రతి గాలిలో, ప్రతి మనిషిలో ఉన్నాడండి. ఎప్పుడైతే ఇలాంటి వాళ్ళు కారణజన్ముల్లా పుడతారో వీళ్ళకి భౌతికంగా భూమిని వదిలేసిన వాళ్ళే తప్ప జీవితంలో ప్రతి జీవుడి మధ్యలో ఉన్నవాళ్లే. ప్రతి క్షణము పివి నరసింహారావు గారిని గుర్తు చేసుకునే మనిషి లేరు. పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, వీళ్ళు దేశాన్ని ఉద్ధరించడానికి వచ్చారు. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ దీస్ కైండ్ ఆఫ్ న్యూ జనరేషన్ షుడ్ అడ్మైర్. ఈయన దేశానికి చేసిపోయారు. 5 సంవత్సరాలు ఈ దేశానికి ఎంత చేసి పెట్టారన్నది నెక్స్ట్ 100 సంవత్సరాలు చెప్పుకునేటట్టు చేశారు. అది మాకు చాలా గర్వకారణం. ఆయన లేదు అన్న లోటు లేదు. ఎందుకంటే ప్రతి మనిషిలో ఇవాళ మనం చెప్పుకుంటున్నామంటే 20 సంవత్సరాలు అవుతుంది ఆయన పోయి. ఆయన ఎంత చేసుంటే మనం ఇంకా ఆయన గురించి గుర్తు తెచ్చుకుంటాం. అవార్డులు, రివార్డులు ఎప్పుడైనా ఒకళ్ళు కష్టపడిన తర్వాతే వస్తుంది. వాళ్ళు బతికున్నప్పుడు కొంతమందికే వస్తుంది. తృప్తి అనేది, సాటిస్ఫాక్షన్ అనేది మనిషి ఉన్నా లేకపోయినా ఆ అవార్డుకి ఇచ్చే రివార్డ్ అనమాట. అంటే పివి గారితో మీకు మంచి సన్నివేశాలు ఏమున్నాయి, మీకు అంటే మధురమైనవి, తనతో గడిపిన క్షణాలు ఎట్లా ఉండేవి, ఆయనకు బాగా ఇష్టమైనవి ఏంటి? తాతయ్య అందరూ వాడు మొదటి నుంచి నేను అదే చెప్తాను. ఏ ఏజ్ గ్రూప్కైనా కానీ ఆయన అల్ట్రా మోడర్న్ తాతయ్య అనొచ్చు, ఫ్రెండ్ అనొచ్చు, ఒక గైడ్ అనొచ్చు. ఒక 50 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల మనుషులు ఎలా ఉంటారు, ఆలోచనలు ఎలా ఉంటాయి అన్నది ఆయన ఒక తరానికి చెప్పారు.
మనం ఒక 10 years తర్వాత ఎలా ఇలా ఉంటామో అలాగే ఆయన ఫ్యూచరిస్టిక్గా ఆలోచించేవారు. క్రికెట్ కానీ స్పోర్ట్స్ కానీ లలిత కళలు కానీ ఏది చెప్పండి మీరు, ఆయనకు తెలియని సబ్జెక్ట్ లేదు. చాలా మంచి షటిల్ ప్లేయరు. ఆయన చేసే డిఫెన్సివ్ ప్లేయింగ్ అయితే అసలు ఎవరూ చేయలేరు. అలాగే కెమెరా బాగా హ్యాండిల్ చేస్తారు. అండ్ డాన్సెస్ మేము చేస్తున్నప్పుడు ఆయన ఎన్నో రకాలుగా ఎన్నో యాంగిల్స్ నుంచి ముందే అడిగేవారు. ఓకే, ఏం ఐటమ్ చేస్తున్నాం అనగానే మేము ఈ ఐటమ్ చేస్తున్నాం నేర్చుకున్నాం తాతయ్య అంటే, ఆయన ఎక్కడ కుర్చీ పెట్టుకుని కెమెరా పెట్టుకుని ఎలా తీయాలి అన్నది మనం చెప్పక్కర్లేదు. అంటే అంత లర్న్డ్ పర్సనాలిటీ విత్ ఆల్ టెక్నిక్స్. అదేదో ఒక సబ్జెక్టే అని కాదు కదా, అనర్గళంగా అన్ని భాషల్లో మాట్లాడినవాడు. అన్ని భాషలతో పాటు అన్ని సబ్జెక్ట్స్ని కూడా సంపూర్ణంగా డీటెయిల్డ్గా అవగాహనతో ఒక ప్రొఫెషనల్ లాగానే చేశారే తప్ప ఆయన జీవితంలో ఏదైనా పర్ఫెక్షన్ ఆయనకి. మాకెంతో సంతోషంగా ఉన్నాయి, మాటలు రావట్లేదు. బట్ రియలీ చరిత్రలో నిలిచిపోయే రోజు ఇవాళ. మమ్మీ కానీ డాడీ కానీ లేదంటే మిగతా వాళ్ళు కానీ ఈ అవార్డు వచ్చిన వెంటనే మీరు సంతోషాన్ని పంచుకున్నప్పుడు ఎలా, వాళ్ళ అనుభూతి ఏంటి? అమ్మగారి ఫోన్ దొరకడమే కష్టమవుతుంది. మా అమ్మ ఫోను, అక్కేలు అన్నేలు మా వీళ్ళందరూ ఎవ్రీబడి ఈజ్ వెరీ హ్యాపీ. మేమందరం సమిష్టిగా ఇప్పుడు ఇంత పెద్ద ఫ్యామిలీ కలవాలి. దేశ విదేశాల్లో కూడా అందరూ కలుసుకుంటున్నారు. అసలు ఇది ఒక పెద్ద సర్ప్రైజు. ఈయన గురించి ఇంతకన్నా మంచి పండుగ ఇంకేముంటుంది. ఇంకా బహుభాషావేత్తగా ఆయన సేవ చేశారు. అంతేకాకుండా రాజనీతి శాస్త్రజ్ఞుడిగా పేరు చాలా వచ్చింది. మీరేమంటారు? ఆయన ఘనత, ఆయన చామ్, అన్ని భాషల్లో మాట్లాడటం అనేది, తర్కంతో మాట్లాడడం అనేది, చాలా తక్కువగా మాట్లాడుతూ పని కనిపించేటట్టు చేయటం, ఈ అన్ని ఎబిలిటీస్ ఒక ఆయనకి తప్ప ఇంకెవరికి లేని జీవితాన్ని చూశాను నేను. నా చిన్నప్పటి నుంచి మా అమ్మగారు కానీ తాతయ్య గారి వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు రిఫ్లెక్షన్స్. ఆయనని చూసి ఆవిడ పని కనిపించేటట్టు నేర్పించారు. కమ్యూనికేషన్ కన్నా ఎక్కువగా పని కనిపించేటట్టు చేయడం వల్ల ఎంతో మాట్లాడేచ్చు. ఒక ఫ్రేమ్ ఆఫ్ ఫోటోని చూపిస్తే ఆ క్యాప్చర్ చేసిన మూమెంట్ ఎన్నో భాషల్లో మాట్లాడేస్తుంది, కానీ దానికి భాష లేదు. అలా ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు చాలా సంపూర్ణంగా సర్ఫేస్ రీసెర్చ్ ఓరియంటెడ్గా చేసి మనందరికీ తక్కువలో ఎక్కువగా కనిపించే మల్టీ టాస్కింగ్ తాతయ్య మరెవరో గారు. ఈయనని మర్చిపోలేని మనిషి. ప్రతి ఒక్కళ్ళు ఆయన గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా అప్స్ అండ్ డౌన్స్ లైఫ్లో అవుతాయి. గివింగ్ అప్ అండ్ వెనకకి తిరగకుండా ఉంటారని చూడండి, అది మనసుకు తగలకుండా చేసుకున్న మనిషి. సింగిల్ ఆర్మీ లాగా ఆయన ఒక్కడే 5 సంవత్సరాలు అసలు ఏలటం ఏంటి, ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన అదే స్మైలు, అదే ఎక్స్ప్రెషన్. అసలు ఈయనకి ఏం బాధలు లేవేమో, ఆయన అలాగే ఉంటాడు ఎప్పుడు అని. ఎనీ టైప్ ఆఫ్ మూడ్ నేను నా జన్మలో చూడలేదని. ఎటువంటి మూడ్ స్వింగ్ ఉండడం కానీ, కోపం కానీ ఇలాంటివి ఏమీ లేదు. ఆల్వేస్ ఇన్ అ గుడ్ మూడ్. రాజనీతి శాస్త్రజ్ఞుడిగా ఆయన పేరుగాంచాడు. అనేక ఆర్థిక సంస్థలు తీసుకొచ్చిండు. ఇంట్లో కూడా ఇలానే వివరించేవారా? ఆయన ఎప్పుడూ ఏ కోపము ఆవేశము ఎన్నడూ మేము చూడలేదండి. హీ వాజ్ జస్ట్ అన్ అల్ట్రా మోడర్న్ తాతయ్య. హ్యాపీగా మనం అడిగితే మాట్లాడితే విషయాలను చెప్తారు తప్ప తాతయ్య గారిలాగా పెద్ద అంటే ట్రెడిషనల్ తాతయ్యలు అమ్మమ్మలు వీళ్ళు ఏమంటారు, ఇచ్చేయదురా, ఇది మన విధానం, ఇది మనం ఇలా ఎటువంటి కండిషన్స్ పెట్టని, నో రూల్స్ పెట్టని తాతయ్య. మా చిన్నప్పటి నుంచి అది ప్రత్యేకంగా ఆయనకే ఎందుకు అవుతుందంటే, మా అమ్మమ్మగారు వాళ్ళ తరఫు నుంచి తాతయ్యని మేము చాలా లిమిటెడ్గానే చూసాం. కానీ అటు ఇంకా వేరే మా మామయ్య గారు కానీ వీళ్ళు కానీ అందరూ ఆయనను అడ్మైర్ చేసిన వాళ్ళే తప్ప రెస్ట్రిక్షన్స్ పెట్టి, కండిషన్స్ పెట్టి ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యాలి అన్న కండిషనల్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ లాగా లేదు. సో ఆయన ప్రపంచాన్నే జయించి చూసిన మనిషి. జీవితాన్ని మొత్తం ఇట్లా చెరగజేసి ఆయన జీవితాన్ని ఒక బాటలా చేసుకున్న మనిషి. సెల్ఫ్ మేడ్ ఎవ్రీథింగ్. కష్టపడి బయటికి వచ్చి చదువులు విలువలు అనేసి ఆయన చేసిన సంస్కరణలు ఏంటి అందరికీ ప్రపంచానికి తెలుసు. అంటే తనకు తనే సిద్ధాంతం చేసుకుని ఒక మంచి ప్రోత్సాహంతో నెక్స్ట్ తరానికి తెలియాలన్నట్టుగా దేశం కోసమే పనిచేసిన మనిషి. సో ఆయన దేశానికే నాయకుడు తప్ప ఇంకెవరు కాదు. ఈజ్ అ పర్ఫెక్ట్ లీడర్ ఫర్ దిస్ నేషన్, ఫర్ టుమారోస్ నేషన్. ఇంతకన్నా అద్భుతమైన మనిషిని నేను నా జన్మలో చూడలేదు. ఫ్యామిలీగా కలిసే పీవీ ఫ్యామిలీ అని చెప్పుకోవడానికి ఎంతమంది ఉంటారు మేడం? మాది అసలే చాలా పెద్ద ఫ్యామిలీ అండి. దాదాపు 100 మంది పైన ఉంటారు దేశ విదేశాల్లో. సో ఇప్పుడైతే హైదరాబాద్లో మేము అందరం ఇంకా ఎదురు చూసుకుంటున్నాం ఒకళ్ళని కలవడానికి. ఇప్పుడే తెలిసింది కాబట్టి. సో దాదాపు 100 పైన ఉంటాం మేము. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఈ సంతోషం మళ్ళీ ఒకసారి మీకు శుభాకాంక్షలు. మొత్తం మీద ఫ్యామిలీ అంతా కూడా పీవీ ఫ్యామిలీగా మేమందరం కలుసుకుంటాము. ఈ ఉత్సవాలను ఆనందింపజేసుకుంటాము. అంతేకాదు సంతోషాన్ని పంచుకుంటాము. ఈ దేశానికి ఒక రోల్ మోడల్గా నిలిచాడు. అంతేకాకుండా తన జీవితాన్ని ఈ దేశం కోసము అర్పించిన ఏకైక వ్యక్తి. ఇంత పెద్ద త్యాగం చేసిన తనకు ఇంత మంచి భారతరత్న అవార్డు రావడం మా కుటుంబంలో సంతోషాన్ని నింపింది అంటున్నారు. కెమెరామెన్ రాజుతో మహేందర్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి
ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యోర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.